కర్నూలు జిల్లా ఆదోనిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల పంట పొలాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకాయలు పూతరాలి తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కొట్టుకునే 4 మేకలు శివశంకర్ నగర్ బంగ్లా దగ్గర నీళ్ళంటే ఇంట్లో కర్నూలు జిల్లా ఆదోనిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల పంట పొలాలకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకాయలు పూతరాలి తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ మౌనిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆదోనిలో పత్తి పంట వేసిన రైతులు పత్తికాయలు రాలిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారులు గుర్తించి పంట నష్టం కింద నమోదు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా నంద్యాల జిల్లా మహానంది మండలంలో అధిక వర్షాలు కురియడంతో అటు అరటి పంట పసుపు పంట పూర్తిగా జలమయమైంది. ఆ పంట చేలలోనే నీరు నిల్వ ఉండడంతో పంట పూర్తిగా దెబ్బతింటుంది. దీనిపైన హార్టికల్చర్ అధికారులు దృష్టి సారించాలి. ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొల్లుతున్న పరిస్థితి అయితే నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంటున్నాయి. వారికి పూర్తిగా దీని దైనందిన కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇళ్లలోకి నీరు రావడంతో వారికి భోజన సదుపాయాలు కూడా కరువైన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే వర్షాలు ఇదే విధంగా పడితే ఇంకా మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. లోతట్టు ప్రాంత వాసులకు అలర్ట్ కూడా చేస్తా ఉన్నారు. పంటలు వేసే రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మౌనిక. రైట్ మధు, థ్యాంక్ యూ.